మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో, అందరికీ నమస్కారం. డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో స్పెషలిస్ట్. ఇప్పుడు మనము మన స్పైనల్ ప్రాబ్లమ్స్, స్పైన్ అంటే వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. పర్టికులర్గా అన్ని స్పాండిలైటిస్ అండ్ స్పాండిలోసిస్ అని ఉంటుంది. స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ అనమాట. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో స్పాండిలైటిస్లో జనరల్గా పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉండి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఏదైనా ఇంజరీ వల్ల కానీ, లేదంటే ఒక్కోసారి ఓవర్ స్ట్రెయిన్ వల్ల కూడా ఇవి వస్తుంటాయి. సో స్పాండిలైటిస్ అనేది చెప్పాలంటే మైనర్ ప్రాబ్లం. స్పాండిలోసిస్ అంటాం. సో స్పాండిలోసిస్ అనేది ఇది మెయిన్గా ఏంటంటే వీక్ అవడం వల్ల, స్పైన్ అనేది వీక్ అవడం వల్ల, లేదంటే యాక్సిడెంట్స్ అయ్యి కానీ ఏదైనా ఇంజరీ అయ్యి కింద పడడం వల్ల, అట్లాంటి వాటి వల్ల డ్యామేజ్ అవ్వడం, అంటే డీజనరేషన్ అవ్వడం అనమాట. ఇది స్పాండిలోసిస్ అంటాం. సో నవేడేస్ ఏంటంటే ఏజ్డ్ వాళ్ళు, అంటే 40-50 దాటిన తర్వాత నవేడేస్ ఇది చాలా కామన్గా అయిపోయింది స్పాండిలోసిస్. సో అంటే దాంట్లో కూడా చాలామందికి ఇప్పుడు సర్వైకల్, ఈ నెక్ ఏరియాలో వచ్చిందని సర్వైకల్ స్పాండిలోసిస్ అని, బ్యాక్ వచ్చిందని డార్సల్ స్పాండిలోసిస్ అని, అండ్ నడుములో వచ్చిందని లంబార్ స్పాండిలోసిస్ అని అంటాం. సో చాలామంది నవేడేస్ ఏంటంటే సయాటికా అని బాధపడుతుంటారు, సయాటిక్ పెయిన్. సో సయాటికా అంటే వన్ సైడ్, అది నడుము నుంచి కాళ్ళు వరకు వన్ సైడ్ పెయిన్ వస్తుంది. కొంతమందికి 2 సైడ్స్ వస్తుంది రేర్గా, బట్ అది లెఫ్ట్ కానీ రైట్ కానీ మొత్తం కాళ్ళంతా గుంజడము, బాగా తిమ్మిరి రావడం, నొప్పి రావడము, వాళ్ళు అంటే ఈవెన్ నైట్ టైం పడుకున్నప్పుడు చాలా ఎక్కువ నిద్ర కూడా పట్టకుండా ఉంటుంది. సో ఇది సయాటికా అంటాం. సో సయాటికా అంటే ఈ లంబార్ స్పాండిలోసిస్, ఏదైతే నడుములో ఈ వెన్నుపూస అరగడం వలన సయాటికా నర్వ్ అనేది ఒకటి మన నరము నడుము నుంచి పాస్ అయ్యి కాళ్ళ వరకు ఉంటుంది అనమాట. సో ఆ నరం అనేది కంప్రెస్ అవుతుంది. అది కంప్రెస్ అవ్వడం వల్ల ఆ సయాటిక్ పెయిన్ అనేది వస్తుంది. ఆ నరం ఎక్కడైతే సప్లై అవుతుందో అదంతా పెయిన్ వస్తుంది. సో నడుము నుంచి కాళ్ళ వరకు ఈ పెయిన్ వస్తుంది, దాన్నే సయాటికా అంటాం. సో ఈ సయాటికాతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ పర్టికులర్గా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, లేదంటే వంగి పని చేయడం, లేడీస్లో చాలామందిలో కూర్చొని పని చేయడం లేదంటే వంగి పని చేయడం చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు క్లీనింగ్ ఇంట్లో క్లీనింగ్ చేయడం కానీ, లేదంటే ఎక్కువసేపు నిలబడడం, స్టాండింగ్లో కిచెన్లో వాళ్ళు వంట చేయడం కానీ, ఏదైనా పని చేసేటప్పుడు, లేదంటే బరువులు లేపడం, వంగి వాళ్ళు బకెట్స్ లేపడం కానీ, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఇది ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్రెడీ కింద పడడం కానీ ఏదన్నా అయినప్పుడు, ఆ బ్యాక్ దెబ్బ తగిలినప్పుడు అప్పుడు ఏముండదు, తర్వాత ఈ స్పైన్ మీద ఎఫెక్ట్ అయ్యి ఈ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా వెయిట్ అంతా కూడా వాళ్ళకి ఈ వెన్నుపూస మీద పడడము, దానివల్ల కూడా అరగడం అనేది జరుగుతుంది. అండ్ ప్రొఫెషన్స్ లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఎవరైతే కంటిన్యూగా సిట్టింగ్ పొజిషన్లో ఉంటారో, ఎక్కువ మూమెంట్స్ లేకుండా బాడీ లోపల, ఇలాంటి వాళ్ళలో కూడా ఈ స్పాండిలోసిస్ అనేది చాలా ఎక్కువ. అండ్ కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో కూర్చొని, ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఒకే పొజిషన్లో కూర్చొని, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ఆ స్క్రీన్ చూసుకుంటూ ఒకే పొజిషన్లో కూర్చుంటారు. సో వాళ్ళకి ఏంటంటే మూమెంట్స్ లేక ఈ నెక్ లోపల ఈ వర్టిబ్రే అంతా కూడా పైనలో అరిగిపోతుంది. అంటే దాన్ని ఉండి 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 కదలకుండా ఉండి సడన్గా మూమెంట్ ఇచ్చినా కానీ, సడన్గా లేచినా కానీ దానికి ప్రెషర్ పడి అది పెయిన్ రావడం, స్టిఫ్నెస్ ఉండడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఎక్కువ ఒక్కటే పొజిషన్లో కూర్చునే వాళ్ళలోనే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ కంటిన్యూ కూర్చునే, ఇలా కూర్చుంటారు చాలామంది బెండ్ అయ్యి. సో కూర్చుంటే ఎక్కువసేపు ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి, లేదంటే వెనకాల ఆనుకొని కూర్చోవాలి. బ్యాక్ ఎప్పుడు కూడా ఆనుకొని కూర్చుంటే స్పైన్ మీద ఎఫెక్ట్ పడదు, మెయిన్గా ఒబేస్ ఉన్న వాళ్ళు కానీ, లేడీస్ పర్టికులర్గా. సో ఈ లంబార్ స్పాండిలోసిస్ అనేది వచ్చేది కంటిన్యూ కూర్చోవడం వల్ల వస్తుంటుంది. పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. పడుకున్నప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఒక సైడ్కి తిరిగి పడుకుంటారు. సైడ్కి తిరిగి పడుకున్నప్పుడు ఏంటంటే మన బాడీ అనేది ఒక డిఫరెంట్ స్పైన్ అనేది బెండ్ అయినట్లు ఉంటుంది. అండ్ నెక్ అనేది కంపల్సరీ ఇది బెండ్ అవుతుంది మన సైడ్కి పడుకున్నప్పుడు. సో సైడ్కి పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ నెక్ బెండ్ కాకుండా 2 పిల్లోస్ పెట్టుకోవాలి, మరీ పెద్దవి కాదు. సో ఈ షోల్డర్ మనకి ఎంతైతే ఈ గ్యాప్ ఉంటుందో ఈ గ్యాప్ కవర్ అయ్యేటట్లు పిల్లోస్ పెట్టుకోవాలి. అదే స్ట్రైట్గా పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఏం పెట్టుకోకూడదు, లేదంటే మెత్తని పిల్లో పెట్టుకోవాలి. పిల్లో అలవాటు ఉన్న వాళ్ళు ఇలాగే కదలకుండా స్ట్రైట్గా పడుకునే వాళ్ళు, అది చాలా మంచి పొజిషన్ యాక్చువల్లీ. కానీ చాలామందికి అలా నిద్ర పట్టదు కాబట్టి సైడ్కి పడుకుంటారు. సో సైడ్కి పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీ పిల్లోస్ వాడాలి. అండ్ స్ట్రైట్గా పడుకునే వాళ్ళు, అంటే మామూలుగా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎలా అయినా పర్లేదు, బట్ ఎక్కువ పెద్ద పిల్లోస్ పెట్టకూడదు. స్ట్రైట్గా పడుకుంటే మెత్తని పిల్లో పెట్టుకుంటే ఏంటంటే దానివల్ల బ్యాక్ కూడా సపోర్ట్ ఉంటుంది, నెక్ సపోర్ట్ ఉంటుంది, నిద్ర కూడా ఒకవేళ మంచిగా పడుతుంది. కానీ కొంతమందికి ఏంటంటే గురుక ఉన్న వాళ్ళు ఏంటంటే స్ట్రైట్గా పడుకుంటే వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో సైడ్కి పడుకుంటారు.
సో ఈ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చైర్లో కూడా కంటిన్యూగా వర్క్ చేసే చైర్ కూడా మంచిగా స్ట్రాంగ్గా సపోర్ట్గా ఉండాలి, బ్యాక్ సపోర్ట్ ఉండేది తీసుకోవాలి, ఆనుకొని కూర్చోవాలి. ఒకవేళ స్ట్రైట్గా ఇలా కూర్చుంటే కూడా స్ట్రైట్గా కూర్చోవాలి. బెండ్ అయి కూర్చుంటే స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవేమవుతుందంటే కాల్షియం డిఫిషియన్సీ అయ్యి లేదంటే ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ అరిగిపోయినట్లయి గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చి దాంట్లో బల్జ్ అవుతుంది. అంటే ఇది మన టిష్యూస్ ఫామ్ అవడం, కార్టిలేజ్ ఫామ్ అవడం, ఎక్స్ట్రా బోనీ గ్రోత్ అనుకుంటారు, కానీ అదే కార్టిలేజ్ ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చిస్తే అక్కడ బల్జ్ వచ్చి స్టిఫ్ అయిపోతాయి. మూమెంట్స్ కూడా సరిగా ఉండదు వాళ్ళకి. నెక్ మూమెంట్స్ కానీ ఇవి కూడా పట్టేసినట్లు అయిపోయి, ప్లస్ దాంతోపాటు ఏంటంటే నర్వస్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళలో వట్టిగో వస్తుంది, కళ్ళు తిరుగుతుంటే. వాళ్ళు సడన్గా కూర్చొని లేచినప్పుడు కానీ కళ్ళు తిరగడము, ప్లస్ ఒక చెయ్యి షోల్డర్ నుంచి ఒక హ్యాండ్ గుంజడము, నొప్పి రావడము, లేదంటే తిమ్మిరి రావడం, ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఈ వేలలో కూడా తిమ్మిరి రావడము, గ్రిప్ సరిగ్గా లేకపోవడం, ఏదైనా వాళ్ళు ఎక్కువసేపు పట్టుకున్నా కూడా వాళ్ళకి చెయ్యంతా ఏదో వీక్గా అయిపోయినట్లుగా అలా ఉంటుంది. అది ఎట్ సైడ్ అయినా కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల అప్పర్ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, షోల్డర్ నుంచి చేతుల వరకు. సయాటికా వచ్చేదేమో లంబార్ స్పాండిలోసిస్. సో నడుములో ఉన్న స్పాండిలోసిస్ వలన లోయర్ పార్ట్ అంటే కాళ్ళు అనేది ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకనే సయాటికా ప్రాబ్లం ఉన్నా అండ్ సర్వైకల్ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడము, ఎక్కువసేపు నిల్చోవడము అవాయిడ్ చేయాలి. అండ్ బరువులు లేపకూడదు. పర్టికులర్ లంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు వంగి పని చేయడం కానీ, బరువులు లేపడం కానీ అవాయిడ్ చేయాలి. అండ్ కంపల్సరీ ఏంటంటే తప్పదు ఎక్కువసేపు కూర్చోవాలి, వాళ్ళ ప్రొఫెషన్ అది, లేకపోతే నడవదు అనుకునే వాళ్ళు బెల్ట్ పెట్టుకోవాలి. సో సర్జికల్ బెల్ట్ అనేది సపరేట్గా వస్తుంది, వైడ్గా ఉంటుంది. ఆ బెల్ట్ పెట్టుకోవాలి. అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయాలి డైలీ. యోగాలో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది, స్పాండిలైటిస్ సంబంధించింది, అలాంటివి కంపల్సరీ చేయాలి. వాకింగ్ చేయాలి. అండ్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మసాజ్ లాగా చేయించుకోవాలి కొద్దిగా, మామూలుగా మరి లైట్గా, ఎక్కువ కూడా చేయకూడదు. అండ్ సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే డైలీ కంపల్సరీ మూమెంట్స్ చేయాలి. అండ్ ఇలా ప్రెస్ చేయడము, కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి మేము చెప్తాం జనరల్గా, ఇవి అన్నీ కంపల్సరీ చేయాలి. అండ్ ఎండకి ఎక్స్పోజ్ కావాలి. ఎండ వల్ల ఏంటంటే డి విటమిన్ పెరుగుతుంది, కాల్షియం పెరుగుతుంది, బాడీ లోపల ఇమ్యూనిటీ పెరిగి స్ట్రెంథనింగ్ అవుతుంది. సో కంపల్సరీ మన ఎక్సర్సైజెస్, మూమెంట్స్ ఇవన్నీ బాడీకి, జాయింట్స్కి, బోన్స్కి స్ట్రెంథనింగ్ అవ్వాలి. అండ్ డైట్లో కూడా ఆకుకూరలు కానీ మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. కాల్షియం ఉండేవి క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడము. అండ్ వాటర్ బాగా తాగుతూ ఉండాలి. ఎండకి ఎక్స్పోజ్ కావాలి. మైదా ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, షుగర్ ఐటమ్స్, సాల్ట్ ఇలాంటివి వీలైనంత తగ్గియాలి. సాల్ట్ మామూలుగా తీసుకోవాలి, షుగర్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అండ్ ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి, అవి ఇంకా డ్యామేజ్ చేస్తాయి. షుగర్ అనేది కూడా డ్యామేజ్ చేస్తుంది. సో వీలైనంత వరకు షుగర్ అవాయిడ్ చేయాలి, పర్టికులర్ బోనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. అండ్ అంత నెసెసిటీ ఉంటే సప్లిమెంట్ ఏమైనా తీసుకోవాలి కాల్షియంవి. అండ్ మా దగ్గర హోమియోపతి ట్రీట్మెంట్లో వీటన్నిటికీ క్యూర్ కూడా ఉంటుంది. అండ్ అరిగిపోయినవి కూడా మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి మా దగ్గర కొన్ని సప్లిమెంట్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి. రెగ్యులర్ మెడిసిన్స్తో పాటు ఈ పౌడర్ కూడా ఇస్తాము. సో ఆల్రెడీ డీజనరేషన్ అయిన వాళ్ళకి, స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి, స్పాండిలైటిస్ ఉన్నా కూడా మా ట్రీట్మెంట్ ద్వారా 100% క్యూర్ అవుతుంది. ట్రీట్మెంట్ అనేది ఒక 6 months నుంచి 2 years అలా టైం పడుతుంది, డిపెండింగ్ ఆన్ సివియారిటీ, క్రానిసిటీ, అంటే ఎంత కాలం నుంచి ఉంది, ఏ ఏజ్ వాళ్ళకి వచ్చింది, ఎంత సివియర్గా ఉంది, ఆ సర్వైకలా, లంబారా, ఏ విధంగా ఉన్నదో ఆ కండిషన్ని బట్టి, ఏ స్టేజ్లో ఉందో దాని ప్రకారం మినిమం 6 months అండ్ మ్యాక్సిమం 2 years పడుతుంది. సో ఎంత సివియర్గా, ఈవెన్ వట్టిగా వచ్చి కింద పడి చాలా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతుంటారు, అలాంటి వాళ్ళు కూడా మీకు ట్రీట్ చేసాం. 100% క్యూర్ అవుతుంది. స్పాండిలోసిస్ ఉన్నా, స్పాండిలైటిస్ ఉన్నా, ఎనీ డిస్క్ ప్రాబ్లం, డిస్క్ ప్రొలాప్స్ ఉన్నా 100% క్యూరబుల్. సో అది ఉన్నా కూడా ఏం టెన్షన్ పడకండి. ఇనీషియల్గానే ప్రాబ్లం ఉంది, స్పాండిలోసిస్ అని తెలిసింది, ఇమీడియట్గా మా దగ్గరికి వస్తే మా ట్రీట్మెంట్ ద్వారా 100% క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ.